అన్న మీరు అంటే మూవీస్ అయితే 2-3 గంటలు అంటే సినిమా అయితే చూస్తారు. కానీ మీరు పెట్టుబడి పెట్టి అంటే ఒక బిజినెస్‌లోకి దిగాలంటే కొన్ని వేల పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి అంత వేలలో పెట్టేటప్పుడు ఒక 20 నిమిషాల వీడియో చూస్తే తప్పనైతే నేను అనుకోవట్లేదు. మీరేమనుకుంటున్నారో కానీ ఎందుకంటే వేల పెట్టుబడి పెడుతున్నా. వేల పెట్టుబడి పెట్టినప్పుడు ఒక 10-20 నిమిషాల వీడియో చూసేదానికి దాని తప్పేం లేదు. నేనేం మిమ్మల్ని మోసం చేయాలని అయితే ఏ వీడియో పెడతలేను. హాయ్ గైస్, నేను మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందరికి వచ్చిన. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే మీరు అంటే నాటుకోళ్ళు షెడ్ వేసే వాళ్ళు తప్పులు చేస్తారు కదా, అది ఏందో ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. కొద్దిగా లెంత్ అవుతుందని మాత్రం అనుకోకూడదు. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఎవరికైనా షేర్ చేయండి అన్న. కంటిన్యూగా అయితే వీడియో చూడు, మీరు లైక్ చేయకపోతే అవసరం లేదు కానీ కంటిన్యూగా అయితే వీడియో చూడరన్న. మనకి ఏంటంటే అన్న ఫస్ట్ తప్పు చేసేది ఎక్కడంటే షెడ్ దగ్గర, ఇంకోటి కోళ్ళను తెచ్చుకున్న దగ్గర, ఇంకోటి దాన దగ్గర, ఇంకోటి కోళ్ళ రోగాల దగ్గర. ఈ మూడిట్లలో తప్పు చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవరో చెప్పిన మాటలేని మనం షెడ్ పెడతామని అదొక తప్పు చేస్తారు. మీకు సొంతంగా మీకు మీ మనసుకు చెయ్యాలనిపిస్తేనే చేయండి. అంతేగాని ఎవరో చెప్పిర్రు ఏదో లాభం వస్తుందని మాత్రం దిగకూరన్న. కొత్త లాస్ అయితే మాత్రం ఎవరి చేతులు పట్టుకున్నా ఏమంటారు, ఆకులు కాలినాక చేతులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టు ఒక గట్లుంటాయి కథలు. కొత్త అంటే ఎవరు చెప్పిన మాటలు దిగకూర. మీకు దిగాలనిపిస్తే నాకు చేసుకుంటా, ఎంత కష్టమైనా చేసుకుంటా నేను అనుకుంటేనే మాత్రం దిగుర్రి. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలని మాత్రం వానికి ఎంత వస్తున్నాయో ఇంకెంత వస్తున్నాయి. నేను అందరికీ ఒక తీరు ఉండదు, అందరి రాత ఒక తీరు ఉంటుంది, ఒక్కొక్క రాత ఒక్కొక్క తీరు ఉంటుంది. మీకు తెలిసి ఉంటేనే దిగుర్రి, లేకపోతే మాత్రం ఏదో 3 రోజులు పెట్టి తీసేస్తా అంటే ఉత్త డబ్బులు వేస్ట్. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా, లాసు కాకూరు అని. నేను చెప్తా వినండి ఎట్లా షెడ్ వేసుకోవాలి ఏందనేది. మొత్తం కోళ్ళకు దాన, కోళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో మొత్తం చెప్తా. కానీ వీడియో మాత్రం లెంత్ అవుతుందన్న. ఒక అన్న కామెంట్ చేసిండు, అన్న నువ్వు 20 నిమిషాల వీడియోలు పెడుతున్నావు అని అనుకుంటా. అన్న నేను చెప్పేది కరెక్ట్ నిజం ఉంటుంది కాబట్టి నేను చెప్పేది అంటే మొత్తం ఇక క్లారిటీ ఇస్తున్నా కాబట్టి అంత లెంత్ ఉంటుంది అన్న వీడియో. నేను ఏదో అన్నయ్య ఒక కోడి తెచ్చుకున్నావా, నా అన్నయ్య ఒక కోడి తెచ్చుకున్నా, ఇవి పెంచినా 3 నెలలు అయింది, ఇంత పెద్దగా అయింది. నువ్వు మీరు చూసేటోళ్ళు అన్న, మీరు చూసేటోళ్ళు మీకు ఏమర్థమవుతుంది, ఎన్ని రోజుల పిల్లనో, ఎప్పుడు తెచ్చినావు, దానికి ఏం పెడుతున్నానో, ఏం చెప్తున్నాను, దానికి ఏ రోగం మొత్తం ఏం పెడుతున్నావు, ఏ రోగం రాకుండా కానీ ఎట్లా చూసుకుంటున్నావు, అవన్నీ మీకు ఎట్లా చెప్తే తెలియదు. నేను ఏదో వీడియో నేను మాట్లాడింది కట్ చేసుకుంటూ పెడతాను, ఏం పెడతాను అన్న. నేను ఏది మాట్లాడుతున్నావు గదే పెడతాను. నేను వీడియో ఎడిట్ చేసి కట్ చేసి అవన్నీ ఏం పెట్టాను. నేను ఎట్లా మాట్లాడుతున్నావు గట్లే పెడతా. ఎందుకంటే నేను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, అంతే. నేను చెప్పేది ఒక తీరే చెప్తా, పెట్టుడు కూడా గదే పెడతాను. నేను ఏదో కట్ చేసి ఇప్పుడు ఇది వచ్చింది, ఇది కట్ చేసి అదేం పెట్టా. వీడియో ఎంతైనా లెంత్ కానీ పెడతా, చూసే వాళ్ళు ఉంటో చూస్తారు, లేదంటే లేదా, అంతే. నా ఎంత పట్టించుకోను నేను. ఎందుకంటే నచ్చిన వాళ్ళు చూసుకుంటారు, నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు, అంతే. ఎందుకంటే చెప్పేది ఏదో నిజం చెప్తే వాళ్ళకు కూడా పెట్టుబడి పెట్టేటోళ్ళకు నేనెంత ధనవంతుడుగా పెద్ద కోటీశ్వరుని కాదు. ఉంటుంది ఏంటో లేకపోతే అంటాం, అంతే. అదే చెప్తున్నా అన్న. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క వీడియోలో అన్న 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 ఎందుకంటున్నా అంటే మనోళ్ళే కదా అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నా తెలియదు కానీ అన్న అన్న అని ప్రతి వీడియోలో ఎందుకు అంటున్నా అంటే మీరు లాస్ కాకూర్రి. లాభపడితే ఏం కాదు, లాభపడితే ఇక మంచిదే, కానీ లాస్ మాత్రం కాకూరన్న. ఇప్పుడు ఎందుకంటే డబ్బులు కష్టపడి నేనే సంపాదించారు. ఇప్పుడు మీరు పెట్టే డబ్బులకు నేనే కష్టపడతలేను, నేనే కష్టపడుతున్నా. నా డబ్బులు నేనే పెట్టుకుంటున్నా. మీరు కష్టపడుతురు కానీ లాస్ కాకూర్రు. లాస్ అంటే మరీ అంత ఏముండదు అన్న, కానీ చెప్పిన మాటలు విని 2-3 రోజులకు పెట్టి తీసేస్తారు, అట్లా లాస్ అవుతారు. ఇంకోటి ఏంటంటే రోగాలు ఏం తెలియంది కోళ్ళు చనిపోతాయి, అట్లా లాస్ అవుతారు. ఫీడింగ్ కాడ ఎక్కువ అవుతుంది అన్న, కోళ్ళకి ఏడ కాదు. అంటే ఈ రోగాలు అట్లా అన్నా కానీ ఎంతనో 1000-2000 వస్తుంది. కానీ ఏదన్నా దానా ఖర్చు దగ్గర మాత్రం ఘోరం అవుతుంది అన్న డబ్బులు. ఆ దాన నేను కూడా వీడియో పెట్టిన, వేరే వాళ్ళు ఏమంటారు, నీకు 500కు ఇట్లా దానా, లేకపోతే 150 రూపాయలకు దానా. నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్, నేను ఫ్రీగా చెప్పినా కూడా దానికి ఎంతమంది 3000 మంది చూసిర్రు. 3000 మంది. అట్లుంటుంది మనకు. నిజం చెప్తే నమ్మరు, అబద్ధం చెప్పినాం అనుకో. ఇప్పుడు ఇంకొక పెద్ద మనిషిని తాపకు ట్రోల్ చేస్తాడు. ఇంటి దగ్గర 15 కోళ్ళతో 7000 సంపాదించానంట ప్రతి నెలకు. అవి ఇప్పుడు ఎంత ఆయన పెట్టి 12 గంటలు అవుతుంది. 12 గంటలలో 2000 మంది చూసిర్రు. నేను ఫ్రీ దానా అయ్యా మొత్తుకున్నా, ప్రతి ఒక్క వీడియోలో మొత్తుకుంటున్నాను అన్న, వీడియో పెట్టినాను. మీరు అన్న ఒకటి, నేను ఫ్రీ దానా తెచ్చుకున్నా, పెట్టుకున్నా, చెప్పిన వీడియోలో కూడా చూపెట్టినా, ప్రతి ఒక్కటి చెప్పిన.
ఇక మీరు ఈయనప్పుడు దాన్ని నేను చెప్తా పెట్టుకోరు, డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, డబ్బులు ఉన్నాయి వచ్చి పెట్టుకోరు. నాలాంటి వాళ్ళు ఉంటారు కదా ఎంతో కొంతమంది, వాళ్ళకన్నా ఉపయోగపడుతుందని వీడియో పెట్టుకుని నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకు ఏం కాదు, పెట్టుకున్నాను. ఎందుకంటే మీకు కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు దాని దగ్గరనే పోతున్నారని. ఒక 50 కిలోల బస్తా 2200 రూపాయలు, ఒక్క 50 కిలోల బస్తా. నేను తెచ్చే దానా క్వింటల్ తెచ్చినా కానీ నాకు రూపాయి ఖర్చు ఉండదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు. నేను పెట్టిన వీడియో ఏదో పెట్టకుండా అన్నాను అది ఏడబెట్టినామన్నా పెట్టిన ఫ్రీ ఆఫ్ కాస్ట్ దానా. ఒకవేళ ఖర్చు ఉంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళకు ఒక ఛాయ్ మందం 100-150 ఇవ్వాలి, అంతేగాని అంతకు మించి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఒక్కసారి గిడ చూడుర్రి, ఈ కోళ్ళు అనుకుంటుంది కుక్కర్ అనుకుంటుందో ఇలా మూతి పెడుతున్నాం. అది ఆ కోతిని చూడు, ఆ కోతికి కోళ్ళు మొత్తం బెదురుతున్నాయి. దాన కూడా నాకు రేంజ్లో లోపల ఉన్నది, బయటకిద్దామన్నాగా మళ్ళీ అది జాలతో చెప్తుందో ఏమో. ఒకసారి అది తీసి చూస్తా, పాపం తింటుంది కావచ్చు. అది చూడు ఏం చెప్తుందో, కొద్దిగా దాన అయితే చూస్తా. ఉన్నదో పోయిందో అది మరి కోతి. అయ్యో పాపం చెట్టు దునిపోయిందన్న, దాన కూడా చేతిలో పట్టుకుని పాపం తింటుంది వచ్చాను. వీడొకటి ఇక్కడ కనబడుతుంది కోతున్న చూడు. పాపం ఏదైనా కానీ మూగజీవులు అన్న, ఏదో తింటే అవి నేను లేనప్పుడైనా తింటే పోవచ్చు. చల్లుతున్నా కనబడతలేదు మీకు, పోయింది అది. అది తినే టైం ఉంటే అది వచ్చి తింటుంది. టాపిక్లోకి వస్తే మనం ఏంటంటే అదే అన్న చెప్పేది, బాగా డబ్బులు పెట్టుకో, దానా ఖర్చుకి బాగా అయిపోతాయి. ఒక 100 కోడి పిల్లలు తెచ్చినా కానీ మీకు ఏం లేదన్నా ఒక 40-50 వేలు దాకా అవుతాయి మీకు దానా ఖర్చు. 4 నెలలు 5 నెలలు తాగినా కానీ అంత ఖర్చు ఉంటుంది. చెప్పమందం అయితే నేను చెప్పిన, ఇక మీ ఇష్టం. ఆ వీడియో చూడాలనుకుంటే చూడుని, లేదంటే ఇక మనకు వచ్చేసి షెడ్డు అన్న, షెడ్లో కూడా బాగా ఖర్చు పెట్టుకుంటున్నారు. షెడ్యూల్లో ఏంటంటే ఇక మన యూట్యూబ్లో చెప్పిన విధంగా అయితే కొంతమంది ఆలోచించుకొని ఇక స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ అన్న, అన్నీ ఆలోచించుకొని నేను చెయ్యగలుగుతా అని అంటే దిగుర్రి, లేకపోతే మాత్రం దిగకండి. షెడ్ కూడా స్టార్ట్ చేసేటప్పుడు ఏదో ఒక 10,000 లేకపోతే 20,000 షెడ్ చేసుకోరు. మీరు అనుకుంటారు అన్న, ఒక బ్రదర్ కామెడీ అన్న ఎన్ని గుంటలు ఉండాలన్నా అంటే కోళ్ళు తాగడానికి ఒక 200 కోళ్ళు తాగడానికి ఎన్ని గుంటలు అవసరం ఉంటుందని. గుంటలతో మనకు దేనితో పని ఉండదు అన్న. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక ఖాళీ కింద జాగా తీసుకున్నావు అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఏమనుకోకూర్రి. ఒక ఖాళీ జాగా ఉంటుంది కింద, అంటే ఒక గుంట ఉంటుంది అనుకోరు అన్న, ఎగ్జాంపుల్గా చెప్తాను. గుంట ఉంటుంది, గుంటలో ఏం లేదన్నా ఒక 500-600 కోళ్ళు చదువుకోవచ్చు, ఇంకెక్కువ చదువుకోవచ్చు. ఎందుకంటే నేను కింద షెడ్ వేయలే, 500-600 అయితే నేను అనుకుంటున్నా. నేను ఒక 50 ఫీట్లలో నేను ఏం లేదన్నా ఒక 100 కోళ్ళ దాకా చదువుకోవచ్చు, 100-150. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అయితే 40 కోళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కింద ఇప్పుడు ఒక 500 కోళ్ళు తాగుకున్నా, ఏం లేదన్నా ఒక 200 కోళ్ళు తాగుకున్నాను అనుకోరు. ఒక గుంటలో తాగుకున్నా కానీ మీరు కొద్దిగా ఖాళీ ప్లేస్, కొద్దిగా ఖాళీ ప్లేస్ ఏదైనా ఉందనుకోరు, కింద ఏరుకొని బుక్తాయి అనుకుంటారు. కానీ ఏరుకొని బుక్ అది ఏముండదు అన్న. ఇప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు అంటే దానికి మిగతా బయట దొరుకుతుంది. ఇక మిగతా రోజులు మనం దాన కూసుడు తప్ప మనకు ఏమంటారు, మనం బయటకు వెళ్ళి తెచ్చిన దాన కూసుడు తప్ప దాంట్లో మాత్రం ఏం దానం దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తురు కానీ ఇక మక్కలు ఏమో కనబడుతున్నాయి. ఇవంటే మక్కలు తింటలేవు, అంటే నేను చెప్పినా కదా ఫ్రీ ఆఫ్ కాస్ట్ దానా, అదే తెచ్చిపోతున్నా, అవే తింటుంది. ఆ వడ్లు ఈ మక్కలు చూసిర్రు మొత్తం అవే ఉన్నాయి, పోసింది మా నాన్న పోసింది నిన్న. అవి ఎట్లున్నాయి అట్లా ఉన్నాయి, ఒక్కటి కూడా ముట్టలే కోళ్ళు. ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇదే ప్లేస్లో నేను ఇప్పుడు అవి వడ్లు పోసిన అనుకోటి ఉంచాయి, కథం చేస్తాయి, కథం చేసినాక మళ్ళీ పోతాయి, మళ్ళీ పోసినప్పుడే తింటాయి. ఇప్పుడు మన బయట పెరిగేది ఏంటంటే బయట ఎప్పటికి ఉండదు అన్న, మళ్ళీ చూడరు మళ్ళీ కూతురు. అదే ఇప్పుడు పోసిన ఎరక బుక్
దాని డ్యూటీ అది చేసుకొని పాపం తినండి. ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఒక్క దగ్గర ఇప్పుడు పెరిగింది అనుకోరాను, కొద్దిగా పెరుగుతుంది, పెరిగిన తర్వాత తింటాయి, మళ్ళీ ఏం చేస్తే మళ్ళీ అక్కడ పురుగులు కానీ గిరుగులు మళ్ళీ తయారు కావుగా, మళ్ళీ కొద్దిగా టైం పడుతుంది. అంతలోపు నువ్వు ఆ టైం పడేలోపు మళ్ళీ నువ్వు దానా వేయాల్సింది. దానా వేయకపోతే మళ్ళీ ఏం తింటాయి, ఏమి ఆడున్నాయి. అందుకని దానా పోసుకుంటాం. దానా మాత్రం ఇంపార్టెంట్ అన్న. మీకు అది చెప్పినా మీరు ఇక నమ్ముతలేరు, వింటలేరు. దానికైతే నేను ఏం చేయలేను. దానా మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ఎంత పెద్ద ఫామ్ పెట్టినా ఏం పెట్టినా కానీ, చిన్నగా పెట్టుకున్నా కానీ, ఏదో మన ఇంట్లో ఒక 5-10 కోళ్ళు అంటుకుంటే ఇంట్లో ఏదో కూరగాయలు పొట్టు అది ఇది ఉంటాయి కాబట్టి ఎట్లనో అవి ఇవి తింటూ ఉంటాయి. ఒక 5-6 కోళ్ళ కంటే మెయింటెనెన్స్ అవుతుంది. నీకు 50-100 కోళ్ళు అంటే ఏదైతుందన్నా కాదు. మనం చేసుకునే ఏదో కిలో అర్ధ కిలో కూరలు, దానికి మనకి వెళ్ళేది మీద పొట్టు కొద్దిగా వెళ్తుంది అంతే. ఇంకా నేను ఇంకోటి ఇట్లా కూడా చెప్తాను. ఇప్పుడు నేను తెచ్చిన దానాలో కూడా నేను ఎట్లా చెప్పినా లెంత్ అవుతుంది అని వీడియో, ఎందుకంటే నేను చెప్పేది కరెక్ట్ చెప్తా కాబట్టి. మనకేంటంటే ఇప్పుడు దానా ఇప్పుడు మిల్లులన్నా, నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీరు ఇంటైనూరు లేదంటలేదు, రైస్ మిల్లులల్లో వడ్లు పట్టించే టైంలో పొట్టు పోతుంది. అంటే ఇప్పుడు నూకలు అంటే అంటే ఉనక ఇయ్యరు, మనకు తవుడు ఇయ్యరు, నూకలు కూడా ఇయ్యరు. ఆ నూకలు కాకుండా ఇంకా వేరే పొట్టు బయట పడుతుంది. అంటే కొద్దిగా మన మట్టి మన వడ్లు ఉంటాయి దాంట్లో. అక్కడికి పోతే వాళ్ళు అడుగు తీస్తారు, తెలిసిన వాళ్ళు అయితే, తెలియని వాళ్ళు అయితే ఒక 100-150 అయితే వాళ్ళు ఇచ్చేస్తారు. అడుగులో చెత్త మొత్తం ఎత్తేసుకొని వచ్చి బకెట్లు ఉంటాయి కదన్నా, బకెట్లు ఇప్పుడు చెప్పినా కదన్నా దానా గురించి. దానా మాత్రం అది మస్ట్ ఇంపార్టెంట్ అన్న. ఎందుకంటే మనకు అంత ఇంగ్లీష్ రాదు, ఏదో నా వచ్చిన కాడికి ఏదో అట్లా చెప్తున్నా. దాని పని అయితే అది చేసుకుంటుంది కోతి. మనకేంటంటే దానా కావాల్సిందన్న. ఇక అందుకని చెప్తూనే ఉన్నా ప్రతిసారి అన్న. ఆ వీడియో పెట్టిన దానికి అంత వ్యూస్ ఏం రావు కానీ నాకు తెలుసు, కానీ మంచిగా చెప్తే ఏం రావు. అదే ఇప్పుడు నీ అన్న ఒక 50 గుడ్లు ఉన్నాయి, 50 గుడ్లతో 20,000 సంపాదించచ్చు అనంటే మాత్రం దాన్ని మాత్రం పోయి చూస్తారు. ఎట్లా సంపాదించచ్చు, ఏంది, ఏం కదా, ఏం చెప్తుండు, ఎట్లా చేయాలి. ఆడ చెప్పినట్టు మనకి ఈజీగా ఏం రాదన్నదంతా. ఇక అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, దానికి నేనేం చేయలేను. నేను చెప్పేది ఏంటంటే దానా మాత్రం ఇప్పుడు అనుకుంటున్నా. అన్న నాకు ఒక అన్న కామెంట్ చేసిండు, అన్న నాకు 2 గుంటలు జాగా ఉంది అన్న, మరి దాంట్లో పూలు తాగుకుందాం అనుకుంటున్నా ఆయనని. దాంట్లో మనదే ముందు నీకు చదువుకోవాలనిపిస్తే చదువుకోండి అంతే. అంటే మనకు చేయాలనిపిస్తే చేయండి, కానీ 2-3 రోజులకు పెట్టి మాత్రం పోకండి. ఎందుకంటే లాసులు కాకూరు. లాస్ అయ్యి ప్రతి వీడియోలో ఒకటే చెప్తా, లాస్ కాకూరు అని. అన్న 2 గుంటల భూమి ఉంది అన్నాడు. ఆ భూమిలో మనకి ఏంటంటే 2 గుంటల భూమిలో ఒక గుంటలో వేసుకున్నా కానీ, ఒక గుంట ఏం లేదన్నా ఒక 500-600 కోళ్ళు అయితే చదువుకోవచ్చు. అంటే నేనే తిందారు మనకు అంత అంటే అన్ని పెంచలేదు, కానీ ఒక 2 గుంటలకు అంతే సాగవచ్చు అనుకో. ఇప్పుడు నా షెడ్యూల్ని 50 ఫీట్ల షెడ్యూల్ని నేను అంటే నా దాంట్లో ఒక 100-120 కోళ్ళు వస్తా. ఈ ఒక గుంట అంటే మంచిగా అవుతుంది కావచ్చు. ఒక 400-500 కోళ్ళు తాగుకోవచ్చు. షెడ్ వేసుకుంటాం, మనం అన్నీ వేసుకుంటాం, కోళ్ళు తెచ్చుకుంటాం, కానీ దాంట్లో మనకు కావాల్సింది ఏంది, మళ్ళీ దానా కావాలి. మనం అనుకుంటాం అన్న ఫ్రీ రేంజ్ ఉంది అది అని. ఫ్రీ రేంజ్ అంటే అన్న ఏం లేదన్నా, 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు అవి కోళ్ళు కూడా ఎంత ఒక 500-600 కోళ్ళు ఉంటేనే తినుకుంటూ మనం దానా వేయకపోయినా బతుకుతాయి. ఇప్పుడు మన 2 గుంటల భూములు అంటే ఇప్పుడు మనం బయట, ఇప్పుడు నేనే ఉన్నాను బయట దానా వేసిన, అవి ఇన్ని కోళ్ళు ఉన్నాయి, పోయి ఇప్పుడు దానా వేసే వరకు ఒక నిమిషం 2 నిమిషాలకు అర్థం చేస్తాయి. మళ్ళీ ఆడ అయిపోయినాక మళ్ళీ పోయి వేయాలి. ఇప్పుడు మన బయట కూడా అంత అన్న, ఇప్పుడు చెట్లు పురుగులు అవి కూడా అవి ఉంటాయి, వీటిని తినేస్తాయి. మళ్ళీ అవి ఉండాలి, మళ్ళీ రావాలంటే మళ్ళీ దానికి టైం పడుతుంది. అంతలో పోయి అవే బయట తింటాయి కానీ ఇడిచిపెడితే మాత్రం ఏనకపోతాయి అవి. మళ్ళీ వాటికి దానా బత్తాలు తెచ్చి మళ్ళీ వేయాలి. నేను అందుకనే చెప్తున్నా అన్న, ఆ వీడియో చూడుర్రి అని చెప్పిన, కానీ అవి చూడరు మీరు. అంటే ఫ్రీగా చెప్తే వినరు, కొద్దిగా పైసలు ఇట్లా అట్లా అంటేనేమో చూస్తారు కావచ్చు. కానీ ఆయన కూడా చెప్పి ఒక్కొక్కళ్ళు అన్న నేను 200 దానా కోళ్ళకు, లేకపోతే 500 దానా,
లేకపోతే 2000 బత్తా నా బస్తా ఇస్తా ఆర్డర్ చేసుకోండి అవి అంటే అవి అయితే ఇంటారు, ఆర్డర్ చేసుకుంటారు. కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీగా తెచ్చుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు నేను తెచ్చేది కూడా ఫ్రీగా తెచ్చుకుంటాను నేను. ఇంకా మీరు 2000 పెట్టి ఒక 50 కిలోల బ్యాగ్ తెచ్చుకుంటారు. నేను ఒక 50-100 రూపాయల ఒక క్వింటాల్ దాకా తెచ్చుకుంటారండి ఫ్రీగా. అది కూడా ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అంటే అలా వాళ్ళు ఏం బలవంతం పెట్టున్నాను కానీ అంటే తెలిసిన వాళ్ళు. మళ్ళీ అది కూడా తెలిసిన వాళ్ళు అంటే మక్కలో అబ్బో ఇవో జొన్నలో రాగులో కాదు. మీకు అది కూడా చెప్తున్నా, అంటే చెప్పిన నా వీడియో ఉంది కింద చూడుర్రి ఫ్రీగా. ఇక చూడని అంటే మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే మీరు లాభపడితే సరిపోద్దన్న నాకు. ఎందుకంటే మీరు లాభం ప్రతిసారి అదే చెప్తున్నా కానీ మీరు లాస్ కాకూర్రి అని మీరు అనుకుంటారు అన్న ఏది చెప్తుండ్రు మళ్ళీ వీడియో మళ్ళీ ఏదైనా. నాది అట్లా ఏముండదు అన్న. ఇప్పుడు ఇదే వీడియో ఉంది, ఇదే కంటిన్యూగా అవుతుంది. దీంట్లో కట్ చేసుకుంటే అది చెప్పి, లేకపోతే ఇది కట్ చేసుకుంటే అది చెప్పి అట్లా చెప్పుకుంటున్నాను. మళ్ళీ కూత వచ్చినాడు చిన్నపిల్ల, అది చెప్పి చెప్పుకుంటున్నాను నేను. వీడియో వేసినట్టు మొత్తం ఫుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా కదా అదే ఉంటుంది, దాంట్లో కటింగ్ ఏముండదు. అంటే మీరు అనుకుంటున్నామో అని చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా అన్న. అంటే మీ ఇష్టమే, మీ ఇంటైనూరు లేకపోతే, ఎందుకంటే అందరూ ఉన్నోళ్ళ ఉండరు, అందరూ దాన తెచ్చి పెట్టాలంటే చేయలేరు. కొంతమందికి అంటే సాధ్యంగా మరి అంత ఏందన్న 2200 ఒక్కొక్క దగ్గర. కిలోకు 40 రూపాయలు, 45 రూపాయలు, 48 రూపాయలు ఉన్నది. ఏం తెచ్చుకుంటారు చెప్పండి కోళ్ళు? ఇప్పుడు నాలాగా ఒక 40-50 కోళ్ళు రాదుకుంటే వాళ్ళు ఏం తెచ్చుకుంటారా బత్తాను. అందుకని మళ్ళీ చెప్తున్నా అన్న, ఇక కావాలంటే చూడు మక్కలు కనబడుతున్నాయి కావచ్చు మీకు, ఎన్ని మక్కలు ఉన్నాయి. నా కోళ్ళు అయితే మొత్తం మక్కనే ముట్టాయి. ముందట్టున్నా కానీ ముడతలే మక్కలు చూడు, ఆ మక్కలు ముట్టాయి. ఎందుకంటే అవి తెచ్చినప్పటి నుంచి అవే వడ్లు తెచ్చుకుంటూ తాగినా. మీరు రైస్ మిల్కి పోండి అన్న. రైస్ మిల్కి పోతే మీకు మన వడ్లు అంటే మనకి ఇయ్యరు, మన ఇప్పుడు ఉంటాయి కన్నా మన ఇప్పుడు ఉన్క ఇప్పుడు తవుడు నూకలు అవన్నీ పోగా ఇంకోటి ఉంటుందన్న. అంటే మిల్లుల్ని తుక్కు ఇక మొత్తం బండ ఉంటుంది, దాంట్లో వడ్ల పొట్టు ఉంటుంది. మళ్ళీ దాంట్లో ఏమంటారన్న వడ్ల పొట్టు, ఇవి వడ్లు అవన్నీ ఉంటాయి. అన్నీ అంటే నూకలు కూడా బియ్యం కూడా ఉంటాయి కొద్దిగా. వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు. లేదంటే ఒక 100-50 ఇచ్చేస్తే వాళ్ళు చాలా మంది అన్న ఉంచురన్న, మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడు రానా అంటే నెంబర్ ఇచ్చిపోతే కదా వాళ్ళు ఎత్తునే ఉంటారు. లేకపోతే మనమే 3 సార్లు, ఎందుకంటే మన అవసరం కాబట్టి మనం తిరగాలి. పోయి తిరిగి తెచ్చుకోర్రి. అది తెచ్చుకొని మళ్ళీ ఏంటంటే అది సరిపోకపోయినాయి అనుకో, ఇంకోటి బెస్ట్ అన్న, కోళ్ళకు హెల్తీగా మంచిగా ఉంటుంది. అది కూడా చెప్తున్నా. తెచ్చుకున్నారా ఆ పొట్టు ఇక్కడ బకెట్లు కనబడుతున్నాయి, ఆ బకెట్లలో అది పొట్టు వేసేయండి. ఆ పొట్టు మొత్తం అంటే ఉనక పొట్టు మొత్తం మీది పైనకి వెళ్ళిపోద్ది. అది తీసేసి ఇట్లా నానబెడతారు కానీ వడ్లు ఇప్పుడు వరికి సేమ్ అట్లా నానబెట్టి కొద్దిగా వరి లెక్క వచ్చినాక కోళ్ళకి వేరి మంచిగా తినుకుంటుంటే మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి కోళ్ళు. అది ఏంటంటే తినేది అవి మొలక వచ్చినాయి కానీ గడ్డి అవి ఎక్కువ తింటాయి. అవి కొద్దిగా ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే మన షెడ్యూల్లో పెట్టి చేస్తున్నాం కాబట్టి అవి ఆరోగ్యంగా ఉండాలి. అట్లా మనోడు ఏమో వీడియో టాపిక్ ఒకటి పెట్టి నేను ఇంకోటి తిస్తున్నా అనుకుంటున్నారేమో, కానీ నేను చెప్పేది ఉంటే కదా ఏదో ఒకటి చెప్తాను నేను. మనకు అట్లా టైం అదేముండదు. నీ ఏం చెప్తా నాకు అర్థం కాదు, మీకు అర్థం కాదు. చెప్పినా కదన్నా షెడ్ అట్లా బయట వేసుకుంటారు, లోపల వేసుకుంటారు అని. అంటే మీకైతే ఎందుకంటే దాని గురించి బాగా ఇప్పుడు మన బిఎస్ఎఫ్ లార్వా అది తెచ్చుకుంటాను. అబ్బా నేను ఫస్ట్ షెడ్ పెట్టేటప్పుడే ఒకసారి ఫోన్ చేసిన, అది ఎంత అన్నాడు ఆ గ్రాములు తెచ్చుకోవాలి, చెత్త అది ఇది తెచ్చుకోవాలంటే అంటే నాతో కాలేదు, మీరు తెచ్చుకోరు అట్లేం లేదు. షెడ్ చూడు అన్న. ఫస్ట్ అయితే మనం ఎందుకంటే నేను వీడియో ఇది ఎందుకు పెట్టినంటే, ఎవరైనా కానీ షెడ్ పెట్టేటప్పుడు మనకు షెడ్ ఎట్లా వేసుకోవచ్చు, ఎంతలో వేసుకోవచ్చు, కానీ మనకు ఏంటంటే
దానా ఉండాలన్న. దానా లేకపోతే నువ్వు షెడ్ వేసి ఏం లాభం లేదు, నువ్వు మెడిసిన్ పెట్టుకుని ఏం లాభం లేదు. కోళ్ళు 100 కోళ్ళు తెచ్చుకుని దగ్గర పెట్టుకున్నా ఏం లాభం ఉండదు. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే దానా. అందుకంటే దానా గురించి చెప్పిన. తర్వాత షెడ్ గురించి చెప్తానండి. షెడ్ బాగా బడ్జెట్లో వేసుకోకూరన్నా, కొద్దిగా తక్కువలో వేసుకోరు. నా షెడ్ వచ్చేసి 7,000 అయిపోయింది. బొంగులు అవన్నీ ఆల్రెడీ వీడియో కూడా పెట్టిన, అది చూస్తే చూడుర్రి. అది కూడా ఎట్లా చేసినా ఏందనేది మళ్ళీ చెప్పుకుంటూ ఇంకా బాగా లెంత్ అవుతుంది వీడియో. కొద్దిగా బయటకు పోయి చూపిస్తాను. నా కోళ్ళు మొత్తం బయటనే తిరుగుతుంటుంది, కోతులు కూడా ఉన్నాయి. ఈ జాలి కూడా పొక్కలు పడుతున్నాయి వానలు పడి. మళ్ళీ ఒక వరుస జాలి పెడితే అయిపోతుంది. కనబడుతుందన్న ఇవి షెడ్డు. ఏమండి ఇదే షెడ్డు. మీరు ఏం చేయండి అంటారన్నా, నేను చేసిన తప్పు మన ఏంటంటే నేను చెప్పినా కదా తప్పులు చెప్తారని. నాకు అంత ఐడియా ఏం లేదు. ఇవన్నీ ఇట్లా ఇక్కడ ఇట్లా స్ట్రీట్ వేసిన, కానీ మీరేంటంటే ఇట్లా మధ్యలో ఇట్లా కొద్దిగా హైట్ లేపుకొని, ఇక్కడ కనబడుతుందా చెయ్యి, ఇట్లా హైట్ లేపుకొని ఇటు ఇట్లా మనం పందిర్లాగా వేసుకుంటాం కదన్నా, ఇట్లా ఇటు ఇట్లు నువ్వు ఇట్లా గోపురం ఇట్లా పెడతాను చూడు, ఇటోటి అట్లా వేసుకుని. ఎందుకంటే వర్షం నీళ్ళు పడ్డాయి అటు ఇటు పోతాయి. ఎందుకంటే వర్షం నీళ్ళు కొద్దిగా వానలు కొట్టినప్పుడు పైన ఆగుతున్నాయి. ఇక నీ ఏమనుకున్నా అంటే వేసింది ఇక నీ ఒక్కనే కాబట్టి ఏమైనా చూద్దాం లే. కొద్దిగా ఏంటంటే ఇప్పుడు కోళ్ళు తెచ్చుకున్నాం, సాస్తున్నాం, ఏమో లాభాలు గీబాలు వస్తా అప్పటికి చూద్దామని. అప్పటికి అక్కడ ఉంది, అక్కడ పిల్లర్ కనబడుతుంది, అక్కడ నుంచి మొత్తం వేసుకుందామని చూస్తున్నా. ఒకవేళ లాభాలు ఏమన్నా ఇంతవరకు 2 నెలలు అయిపెట్టి లాభాలు ఏం లేవు. కోళ్ళే ఆ పోటీ కొన్ని కుక్కలు అంటే కిందికి కిందికి దుంకితే అటు ఇటు పోతున్నాయి. ఇప్పటికే ఒక 5-6 పిల్లలు పోయినాయి, చిన్న పిల్లలు. ఒక ట్యాంక్ దగ్గర కనబడుతున్నాయి అలాంటివి పోయినాయి. 2 నెలల్లో మనకి లాభం అంతేం రాదు, గుడ్లు పిల్లలు. ఎందుకంటే తెచ్చుకునే కొద్దిగా పెద్దవి తెచ్చుకున్నా, ఎందుకంటే గుడ్లు పెట్టి పిల్లలు తెస్తే. ఇక షెడ్ మాత్రం అట్లా వేసుకోరన్న, కొద్దిగా బడ్జెట్లో వేసుకోరు. అంటే బాగా కొద్దిగా బిల్లు బాగా 20,000 30,000 అట్లా 50,000 దాకా ఖర్చు పెట్టుకోకూరు. వేసుకున్న కాడికి కొద్దిగా తక్కువ వేసుకోరు. ఈ షెడ్ గురించి అది మళ్ళీ కోతులు వచ్చినాయి, కోళ్ళు మొత్తం బెదురుతుంది. ఏంది మీ బాధ ఏందమ్మా? వీటి బాధ ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి. ఏమనుకోకూరన్నా, కొద్దిగా పాపం వాటికి ఏమన్నా దానాకి నేర్తే పాపం అవి తింటాయి. నేను ఏదో వీడియో చెప్తున్నాగా, ఇట్లా ఏదో పెద్దరికం కొద్దిగా చెప్తున్నా అనుకోకూడదు. నేను ప్రతిసారి ఇప్పుడు మా అడవి కట్టిడిపోయినా కానీ జంగల్ చుట్టూ వేసుకుంటూ ఉంటాను. నేను ఏదైనా దగ్గర ఉంటే అవి తీసుకుంటా, లేకపోతే అంటే నేను ఇనుప సామాన్ బేరం పోతా. అప్పుడు పోయినప్పుడు కొద్దిగా ఏమంటారు, ఎవరి దగ్గరైనా ఉంటే 10-20 రూపాయలు పెట్టి బియ్యం తీసుకొని ఇక రాంగా పోసుకుంటా వస్తా. అవన్నీ పోనీ. ఏదన్నా చెట్టు గురించి చెప్పినా కదా, చెట్టు గురించి చెప్పినా, మీకు దాని గురించి చెప్పిన. ఇంకోటి ఏముంది, మందులు అన్న, మందులు కూడా వాడతాను. నాకు తెలిసి అయితే నేనైతే ఇంతవరకు 2 నెలల సాదాబట్టి ఏ కోడికి ఏం మందు అయితే పెట్టలేదు. మన ఏమైనా ఉంటే మనకు ఉంటుంది ఇంట్లో. ఏమంటారు, పసుపే మనకు ఏమనుకోకూరన్నా. కోతి ఎటుపోయిందని మళ్ళీ ఇంట్లో చిన్నపిల్ల ఉంది, నా పాప ఉంది. నా పాప ఇంకోటి రోగాల కన్నా ఇప్పుడు నేను చెప్పినా, మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో ఉంటుంది పసుపు. ఏదైనా కొద్దిగా కోళ్ళు ఏమంటారన్నా, కోళ్ళకి నీళ్ళు పెడతాం కన్నా,
కోళ్ళకి నీళ్ళు పెట్టేటప్పుడు కొద్దిగా పసుపు అంటే నీళ్ళలా కలిపి పెట్టండి. కొద్దిగా లోపల ఏదైనా ఖరాబ్ అయినా కానీ కొద్దిగా చక్కగా అయితే సాఫ్ చేయదా. నేనైతే అదే పెడతా. మళ్ళీ చిన్నపిల్లలకి ఏంటంటే బెల్లం నీళ్ళు ఉంటున్నా. ఇప్పుడు నాకు 9 పిల్లలు తీసిన 9 పిల్లలు ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి. ఇప్పటివరకు దేనికి ఏం కాలేదు. కొద్దిగా రెక్కలు అంటే కొంతమంది అనుకుంటారు అన్న కోడి పిల్లలు రెక్కలు కిందికి ఆలుతున్నాయి అవి. అలా ఆలినప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా రెక్కలు కట్ చేస్తే అయిపోతుంది. దాంట్లో పెద్దగా మెడిసిన్ గిడిసిన్ అవసరం ఏమున్నది అన్న. ఎందుకంటే ఇప్పుడు మనకు అన్న ఇప్పుడు ఎవరికైనా కానీ వెయిట్ ఎక్కువ ఉన్న కొద్దీ ఇప్పుడు మనకు జబ్బలు మనకు ఆగుతాయి అన్న. పనిచేసి జబ్బలు ఆగుతాయి ఆగాయో వాటికి కూడా అంతే. రెక్కలు పెరిగినాక ఆ కిందికి కాలుతూ ఉంటాయి. అప్పుడు ఆల్చినప్పుడు మనం ఏం చేయాలంటే రెక్కలు కట్టేస్తే అది సెట్ అయిపోతుంది. ఎందుకంటే బరువు తక్కువ ఉంటుంది కాబట్టి ఎట్లున్నాయో అట్లుంటాయి. అట్లా కట్ చేసేయండి రెక్కలు. దాని పెద్ద మెడిసిన్ వాడాల్సిన అవసరమే ఉండదు. నేనైతే అదే పని చెప్తాను. పిల్లలు వెళ్ళినాయి అంటే ఒక రోజుకు 2 రోజులకు బెల్లం కొద్దిగా అంటే నానబెట్టి కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసి దాంట్లో వేసి పెడతాం. ఇక అవే పడతాయి. ఇక చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొద్దిగా మక్కలు కొద్దిగా గ్రైండ్ అంటే మన కొద్దిగా మన దొడ్డు రవ్వలకి అట్లా పట్టుకొని ఉంటే మక్కలు జొన్నలు అవి పట్టేసుకొని పెట్టేసుకోరు సరిపోద్ది. ఇంకేందన్నా మీకు మొత్తం చెప్పిన దాన గురించి చెప్పిన, షెడ్ గురించి చెప్పిన, రోగాల గురించి చెప్పిన. ఇక కోళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, షెడ్ ఎట్లా ఉంచుకోవాలి అది కూడా చెప్తా. నేను చెప్పిన కన్నా షెడ్డుని కూడా ఒక వారం 10 రోజులకు ఒకసారి అంటే నేనైతే బిల్డింగ్ మీద వేసినా కాబట్టి వారం 15 రోజులకు ఒకసారి మొత్తం ఇదంతా ఉనక మొత్తం తీసేసి బయట పారేసి మళ్ళీ కొత్త ఉనక తీసుకొచ్చి పోసేస్తా. ఒక నెలకు ఒకసారి అయితే దీన్ని ఏమంటారు ఒక మన బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదా, బ్లీచింగ్ పౌడరు సర్ఫ్ వేసి కడిగి ఇదంతా ఉనక మొత్తం బయట పడుతుంది. ఇదంతా చెత్త గిత్త అదంతా సాఫ్ చేసి పెడతాయి. ఎందుకంటే కోళ్ళకి ఏ రోగాలు రాకుండా ఎట్లా ఉండకుండా. ఇక మన కింద వేసే వాళ్ళు అయితే ఇక ఉనక తీసేసి మంచిగా సాఫ్ ఉడుచుకొని మళ్ళీ కొత్తగా ఉనక తీసుకుంటే అయిపోతుంది. ఇక కింద వేసే వాళ్ళకి ఏంటంటే అంత గలీజ్ ఉండదన్న. ఎవరి నెలకోసారి వేసుకుంటే అయిపోతుంది. నేను ఎందుకంటే బిల్డింగ్ మీద కాబట్టి నేను ఇట్లా వేసుకుంటున్నా. ఇక కోళ్ళని ఎట్లా కాపాడుకోవాలంటే కోళ్ళు మనం తెచ్చి షెడ్లు వేయంగానే అయిపోదు. కోళ్ళు నేను చెప్తే చూడు ఇవ్వండి ఇక్కడ దీంట్లో గుడ్లు కనబడుతున్నాయి. గుడ్లు వాళ్ళ కోడి మొన్నటిదాకా వేరే ఉంటుండే డబ్బా. వీడు డబ్బా కనబడుతుంది. ఈ డబ్బా అంతా వలిగిపోయింది. అక్కడ ఉంది ఆ డబ్బా, అదే డబ్బా గుడ్లు పెట్టడానికి పెట్టిన అది వలిగిపోయింది. మళ్ళీ ఇంకోటి తెచ్చిపెట్టిన. ఎందుకంటే 2-3 రోజుల దాకా అది మొత్తం తాప కింద పడుతుంది. ఆ గుడ్లు పెడతలేదు. ఆ గుడ్లు పెడతలేవు. ఇప్పుడు నిన్న పెట్టినా కాబట్టి నిన్న 5 గుడ్లు పెట్టినాయి. మళ్ళీ ఇవాళ ఒకటి అంటే మళ్ళీ గుడ్లు పెడుతుంది. మొత్తం 4 కోళ్ళు అయితే గుడ్లు పెడుతున్నాయి. అవన్నీ పెడతాయి కావచ్చు అట్లా. ఎందుకంటే మనం కోళ్ళు తెచ్చుకోగానే అయిపోదన్న, చూసుకుంటుండాలి ప్రతిసారి. ఎందుకంటే నీళ్ళు అంటేనే కొంతమంది ఇక అవి పెట్టుకుంటారు. ఇక నేనైతే ఇది చిన్న దాంట్లో నీళ్ళు అయిపోయినాయి. నేనైతే నీళ్ళు అయితే అట్లా పెట్టుకుంటా. ఇక కొంతమంది ఆ ఫీడర్లు అట్లా పెట్టుకుంటారు. నేనైతే దాంట్లోనే మనకి ఏంటంటే దాన చూసిరా కింద ఇప్పుడు మీరు చూపెట్టినే ఉంటాం. దాని కింద ఎత్తాయి. ఎందుకంటే కింద వేస్తే అవి ఏరుకొని బుక్తే వాడు కడుపు నిండుద్ది. వాడికి ఒక్కటి దగ్గర ముద్ద పెట్టలేదు. మన బయలుదేరి కోళ్ళు ఏం రాస్తలేము, నాటుకోళ్ళు కాబట్టి వాడు చూడు ఏరుకుంటా చేసుకుంటా ఉంటాయి మట్టిలో కానీ ఇసుకలో కానీ. అందుకని కింద వేసేస్తే అవి ఇక ఏరుకొని బుక్కుంటూ ఉంటాయి. కొద్దిగా అవి కూడా యాక్టివ్గా ఉంటాయి. అందుకనే చేసి కింద ఎత్తాను నేను. ఆ ఫీడర్లు డబ్బాలు గిబ్బటాలు ఏం పెట్టా, ఓన్లీ నీళ్ళే ఒకటి పెడతాను అంతే. మనం కోళ్ళని జాగ్రత్త చూసుకోవాలన్నా ఎప్పుడు అంటే కోళ్ళు షెడ్యూల్ వేసేసరికి ఇక వీటి సైగు అంటే ఇప్పుడు సైకో పిచ్చితనం వేసినట్టుగా అట్లా ఎత్తాయి. ఇక మీరు చూడు ఈ కోడి కర్ర కోడికి వెనక బూరే ఉండదు. అవి ఏంటంటే తాపకు పొడుచుకుంటే బూరు తింటాయి. లేని కథలు చెప్తాయి. మొత్తం గుడ్లు వాళ్ళ కొట్టుకొని గుడ్లు తాగుతాయి. ఎందుకంటే సైకి చేస్తాయి. బయట తిరుగుతాయేమో మంచిగా ఫ్రీగా తిరుగుతాయి కాబట్టి మంచిగా ఉంటాయి. ఇవి ఏంటంటే లోపల ఉండేసరికి పొడుచుకుంటాయి, కొరుక్కుంటాయి. మొన్న ఒక కోడి పిల్లకైతే మొత్తం తోక మొత్తం ఈకలు వీకేసి కొరుకుతుంది. దానికి మొత్తం పుండ్లైనవి. మళ్ళీ దానికి ఇక మనం ఏమంటాం పసుపు పెడితే ఇప్పుడు కొద్దిగా మంచిగా ఎండిపోయింది పుండు. కొద్దిగా మంచిగా ఉంది.
ఈ కోడి పిల్లకి కూడా కనబడుతుంది అనుకుంటా, అక్కడ బూరు లేదు అట్లా వీకేసుకుంటా. అందుకనే కోళ్ళు తెచ్చంగానే అయిపోదన్న చూసుకుంటున్నా. అంటే ఎందుకంటే చూసుకుంటుంటే ఇప్పుడు దానికి పుండ్లు అయినాయి చూడకపోతే దాన్ని ఇంకా పొడిచి చంపుతుండే. అందుకని చెప్పేసి ఇక దానికి పసుపు పెట్టినా కూడా అది కింద వేసిన, ఇవన్నీ మీద వేసిన, అది బతికే మళ్ళీ కొద్దిగా పుండు మానిపోయినాక మళ్ళీ తీసుకొచ్చి లేత అయిపోతుంది. మనం పట్టించుకోకపోతే ఏంటంటే చచ్చిపోతాయి కోళ్ళు. ఇక మనం తెచ్చి లాభం ఉండదు, పైసలు పెట్టి లాభం ఏమి ఉండదు. అందుకనే పట్టించుకోవాలి మనం కూరలను పట్టించుకుంటే ఏదైనా రోగం వచ్చినా ఏది వచ్చినా కానీ కొద్దిగా మనకు తెస్తుంది కాబట్టి దానికి తగ్గ ఏదో మందో ఏదో నోటించి బతికించుకోవచ్చు. కొద్దిగా కోళ్ళు తెచ్చుకునే వాళ్ళు ఆలోచించుకోర్రి. ఇప్పటికైనా చెప్తున్నాను, మాటలని మాత్రం పెట్టకూరన్న. మీకు నచ్చితేనే పెట్టుర్రి, మీకు చేయాలనిపిస్తేనే చేయర్రి. అంతేగాని వాళ్ళు చెప్పిరు వీళ్ళు చెప్పిరు ఇంత లాభం వస్తుంది అంత లాభం వస్తుంది మాత్రం పెట్టకూర్రి. ఇప్పుడు నేను పెట్టి నాకు 2 నెలలు నాకు రూపాయి లాభం లేదు. నిజం చెప్పాలంటే నాకు రూపాయి లాభం లేదు. ఇంకా నేనే 4-5 పిల్లలు లాస్ అయినా అవి చచ్చిపోయి. అంతేగాని లాభాలు ఉంటాయి అన్న. అంటే ఉండేయని కాదు, ఉంటాయి లాభాలు కూడా ఉంటాయి, లాసులు కూడా ఉంటాయి. కానీ ఎందుకంటే చెప్పిన మాటలని మనం పెడతాం. ఇప్పుడు చెప్పిన మాటలని పెడతాం. నీ సొంతంగా నువ్వు ఆలోచించుకున్నావు అనుకో, నువ్వే పెట్టాలని ఆలోచించుకున్నావు అనుకో. ఇప్పుడు నువ్వు ఒక నెల పని చేసి నువ్వు ఒక 5-6 నెలలు ఎక్కువ పని చేస్తావు. నీ సొంతంగా ఆలోచించుకోవడం కాబట్టి నేను ఎట్లయినా చేస్తా అని నువ్వు ఆలోచించుకుంటావు. అదే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విన్నావు అనుకో, ఏ లాభం ఉంటుంది, మొత్తం లాస్ ఉంది, తీసేస్తా మొత్తం అని అనుకుంటావు. ఉన్న కోళ్ళు అమ్ముకుంటావు. నువ్వు వేసిన షెడ్డు మాత్రం ఆనే ఉంటుంది. దానికి ఎంత ఖర్చు అయిందో గట్లే ఉంటుంది. లాభం లేదు. అది నువ్వు సొంతంగా ఆలోచించుకొని పెట్టాలనుకుంటే పెట్టు. లేదంటే పోనీ స్కిప్ చేసి దాని గురించి మనకు అవసరం లేదు. పోనీ అనుకోని ఎన్నో పోతున్నాయి పోనీ అనుకుని సపోర్ట్ రాకుండా అంతే. ఎందుకంటే మనకు అనుకున్నదల్లా మనం చేయం కన్నా అంత పెట్టుబడి అయితే ఇయ్యరుగా ఇంట్లో. కానీ మనం పెట్టాలని మన సొంతంగా సంపాదించి పెడితే మాత్రం ఎందుకు అంతగానో పైసలు తీసుకుపోయి ఏదైనా ఒకటి కొందాం అనుకుంటాం. నేనేం రాకు అని చెప్తలేను, చేయండి. అంటే మీ మనసుకు అంటే ఏమనిపిస్తుందో అది చేయండి. అంతేగాని చెప్పిన మాటలని మాత్రం చేయకూడన్నా. మీరు ఈ వీడియో చూసిరని అనుకుంటున్నా. చూస్తే లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకటి ఏంటంటే అన్న, మీ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి అన్న. అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కానీ మీరు షేర్ చేయండి. నాకు అది సరిపోతుంది అంతే. నేను ఇంతవరకు అయితే మిమ్మల్ని లాస్ చేసే విధంగా మాత్రం నేను ఏ వీడియో పెట్టలేదు, నేను ఏ వీడియోలో చెప్పలేదు అన్న. మీరు అంటే అది చెప్పి లక్షలు వేలు సంపాదన అని ఇంతవరకు నేను ఏం చెప్పలేదు. ఒకవేళ నాకు వచ్చినా కానీ ఏదున్నా కానీ వచ్చినట్టే చెప్పుకుంటా. ఇప్పటికీ నేను ఎన్ని వీడియోలు పెట్టాను దాన్ని ప్రతి వీడియోలో కానీ చూడుర్రి. నీ ఏమన్నా అడిగిన తప్పు కానీ ఏమంటారు, గిన్ని లక్షల సంపాదన వచ్చింది, గిన్ని వేల సంపాదన వచ్చింది, 20 కోళ్ళతో 60,000 వచ్చినాయి, లేకపోతే 20 కోళ్ళతో 30,000 వచ్చినాయి, అది ఏం చెప్పలేదన్న. ఇంతవరకు thumbnail చూడుర్రి, మీరు వీడియో చూడుర్రి. నేను చెప్పేదాన్ని ఒకటే అన్న, ప్రతి వీడియోలో చెప్తున్నా అన్న, పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించుకొని పెట్టుర్రు అని చెప్తున్నా. లాస్ కాకూడదు అవే చెప్తున్నా తప్ప నేను పెట్టురన్న పైసలు బాగా వస్తాయి ఇప్పుడు నేను పెట్టమంట. ఇప్పుడు నేను పెడుతున్నా. ఇప్పుడు ఒక 1000 మంది వీడియో చూస్తారు, దాంట్లో ఒక్కళ్ళని అనుకుంటుకోవచ్చు. నేను చెప్పిన తప్పు మాట అయినా పెట్టారు అనుకోర్రి. అంటే నేను అన్న ఇట్లా లక్షల సంపాదన వస్తుందని వాళ్ళు ఆలోచించుకో. 1000 మందిలో ఒక్కరైనా పెట్టుకుంటారు ఆయన లాస్ అయితే. అరే వీడికి ఇట్లే పెట్టిన ఏం రా. ఇక నానా బూతులు ఉంటాయి మన తెలంగాణలో, ఇట్లున్నాయంటే నానా బూతులు ఉంటాయి. అవన్నీ నాకెందుకు, ఏదో చేసుకునే కాడికి చేసుకుంటున్నా. నాది నేను పెట్టుకుంటా అన్నట్టు నేను పెట్టుకుంటాను అంతే అన్న. నేను ఎవరికి అవన్నీ ఏం చెప్తాను. ఆ పాపం నాకేమద్దు, నేను చేసేది చేసుకుంటున్నాను అంతే అన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్ అన్న. చెప్పినా కదన్నా, మీకు నచ్చితే ఒక షేర్ చేయండి. థ్యాంక్ యూ.